నిన్ను సేవించిన గల్గు మానవులకున్ వేటి వధూటి ఘటి ఘనచేటి శకటి గంధే భబాటి పటి నటి హారి సువర్ణపేటి మకుటి ప్రచ్ఛోటి కాపేటికల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. కార్తీక పురాణం 2వ రోజు 2వ అధ్యాయంగా చెబుతూ ఉన్నారు. జనక మహారాజు గారు చేతులు ఒగ్గారు, నమస్కారం చేసి వశిష్ఠ మహర్షి గారిని అడుగుతున్నారు, స్వామి కార్తీక పురాణం వైభవం చెప్పండి ఓ మహర్షి అని అడుగుతూ ఉన్నారు. శివాలయంలో శివుడికి ఎదురుకుండా నంది ఎలా అయితే ఉంటుందో, గురువులు ఏం చెబుతారో మనం ఆచరించాలి అనేటువంటి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు యథా చిత్తం తథా వాక్చ యథా వాచస్తథా క్రియా, మనసులో అనుకున్నది అది బయటికి చెబుతూ దానిని ఆచరించాలి. చిత్తే వాచి క్రియాయాం చ సాధూనాం ఏకరూపత. సాధువులు, ఋషులు, గురువులు, పండితులు, సన్యసించినటువంటి వారు, అవధూతలు, యతీంద్రులు, వారు మనసులో అనుకున్నది బయటికి చెబుతూ అది ఆచరిస్తారు. నేను శ్రద్ధగా వినాలనుకుంటున్నాను, నన్ను తరింప చెయ్యండి అంటూ గురువుల యొక్క పాదాల దగ్గర పడ్డారు. చూడండి, పరమేశ్వరుడికి కోపం వస్తే బ్రహ్మగారు ఉన్నారు, బ్రహ్మగారికి కోపం వస్తే విష్ణుమూర్తి ఉన్నారు మనల్ని రక్షించడానికి. విష్ణుమూర్తికి కోపం వస్తే మనకి గురువులు ఉన్నారు. మరి గురువులకు కోపం వస్తే ఎవ్వరూ కూడా రక్షించలేరు. కాబట్టి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానంద సద్గురుం అంటూ గురువులకి నమస్కారం చేసినప్పుడు జనక మహారాజు గారు వింటుండగా వశిష్ఠ మహర్షి గారు వారి యొక్క గురువులకి నమస్కారం చేసి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్య చ కర్మత్రయకృతాత్ పాపాన్ ముచ్యతే శ్రవణాదపి. శ్రవణం అంటే వినటం. నవవిధ భక్తులలో కూడా శ్రవణం అనేది చాలా విశేషమైందయ్యా. భగవత్ కథలు వింటున్నట్లయితే, కార్తీక మాస వైభవాన్ని విన్నట్లయితే అవి ఆ మాటలు చెవిలోకి వెళ్ళి హృదయానికి ఉన్నటువంటి 3 తాపములు, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుఃఖత్రయాలు కూడా తొలగింపచేస్తాయ్యా భగవత్ కథలు అటువంటివి. యః కార్తీకే మాసి నృపః సోమవారం వ్రతంచరేతు సోమశేఖర తుష్ట్యర్థం స యాతి శివమందిరం. మానవులు తరించటానికి కార్తీక మాసంలో సోమవారం చాలా విశేషమైనటువంటిది. సోముడు అన్నారు అంటే స ఉమా, స అంటే కూడి ఉన్న ఉమతో పార్వతీ పరమేశ్వరులు. సోమవారం చాలా విశేషమైనటువంటి రోజయ్యా. కార్తీక మాసం 1 రోజులు కూడా తపస్సు చేయాలి. ఈ కార్తీక మాసంలో కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మనం ముందు తెలుసుకోవాలి. అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. ఉపవాసం ఉండాలి, ఏకభుక్తం ఉండాలి, నక్తం ఉండాలి, అయాచితం, స్నానము, తిలదానము, ఈ 6 ఉండాలి. ఈ 6 చెయ్యాలి. దానిలో కనీసం ఒకటైనా సరే శ్రద్ధగా చెయ్యాలి. అయ్యా ఉపవాసం అంటే ఏమిటి, వాటి గురించి చెప్పండి అని జనక మహారాజు గారు అడిగారు. అప్పుడు వశిష్ఠులు చెబుతున్నారు, ఉపవాసము, ఉప అంటే సమీపమున, వాసము అంటే ఆవాసం, నివాసం. ఈ సోమవారం నాడు 24 గంటలలో ఎక్కువ సమయం పూజా మందిరంలో, దేవాలయంలో గడపాలి. ప్రాతకాలంలో స్నానం చేసి దేవతా మందిరంలో శివాభిషేచనం అనేది చెయ్యాలయ్యా. శివాలయంలో కూడా ఎక్కువ సమయం అక్కడ గడపాలి. భగవంతుడికి అనుగ్రహాన్ని పొందాలి. వారు చేసేటువంటి కార్తీక మాసంలో దేవాలయంలో ఉన్న అర్చక స్వాముల వారికి సహాయ సహకారాలు, అభిషేచనము, లక్ష బిల్వార్చన, ఇవన్నీ కూడా మనం స్వామి యొక్క సేవలో ఉండాలి. పగలల్లా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పూట శివాభిషేచనం చేసి నక్షత్ర దర్శనం అయిన తర్వాత
తులసి తీర్థం తీసుకోవాలి. అంటే ఆ రోజు భోజనం చేయకూడదు. కొంతమంది చూడండి కటిక ఉపవాసం ఉంటారు, అలా ఉండకూడదు, దానిని లంఘనము అంటారు. కాస్త తులసీ దళమైన ఆ తీర్థమైన త్రాగాలి, దానిని ఉపవాసం అంటారయ్యా. రెండవది ఏకభక్తము అంటారు, అనగా పగలు భోజనం చేయొచ్చు. పొద్దున్న నిద్ర లేవటం, నదికి వెళ్ళటం, స్నానం చేయటం, తపస్సు చేయటం, జపం చేయటం, బ్రహ్మయజ్ఞం, వైశ్వదేవం, సంధ్యావందనం, మానవ సేవ, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు. పగలు భోజనం చేయొచ్చు, రాత్రిపూట భోజనం చేయకూడదు. దీనిని ఏకభక్తము అంటారు. మూడవది నక్తము. నక్తము అంటే పగలల్లా ఛాయానక్తము అంటారు. ఛాయ అంటే నీడ. సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో మనం ఒంటి మీద ఆ కిరణాలు పడినప్పుడు మన నీడ చాలా దూరంగా ఉంటుంది. అంటే మనం ఒక 6 అడుగులో 5 అడుగులో ఉన్నాం అనుకోండి, అంతకన్నా ఎక్కువ నీడే ఉండాలి, దాన్ని ఛాయానక్తము అంటారు. ఆ రోజు పగలల్లా ఉపవాసం ఉండి ఛాయానక్త సమయంలో, ప్రదోష సమయంలో శివాభిషేచనం చేసి దీపారాధన, భోజనం చేసినట్లయితే దానిని నక్తము అంటారు. నాలుగవది అయాచితం. అయాచితం అంటే అనుకోకుండా, అప్రయత్నంగా, అయ్యా మీరు మా ఇంటికి ఈరోజు భోజనానికి రండి, నేను కార్తీక మాసం 1 రోజులు దీక్షలో ఉన్నాను, మీరు భోజనానికి రావాలని మనం పిలవాలి. అప్పుడు వారు వస్తారు, భోజనం చేస్తారు, పండితులు, గురువులు. దానిని అయాచితము అంటారు. మనం కష్టపడి వండుకున్నటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. ఎవరైనా భోజనానికి పిలిస్తే వెళ్ళాలి, అలా లేకపోతే ఆ రోజు భోజనం ఉండదు, ఉపవాసమే, తులసి తీర్థమే త్రాగటం. దానిని అయాచితము అంటారు. ఐదవది స్నానము. మానసికమైనటువంటి సంకల్పంగా చెప్పుకోవాలండి. సంకల్పరహితంగా స్నానం చేయాలి. మనకి చూడండి, తమిళనాడులో కావేరీ నది ఉంది. కావేరీ నీళ్లు త్రాగితే రాగం వస్తుంది, గోదావరి నీళ్లు త్రాగితే వేదం వస్తుంది అంటారు. కృష్ణానది తీర్థాన్ని స్వీకరించినట్లయితే నృత్యం వస్తుంది అంటారు. రాయలసీమ నీళ్లు త్రాగితే కొంచెం పౌరుషం ఎక్కువ అంటారు. నీటిలో ఎటువంటి మహిమ ఉన్నదో మనకి తెలియదు. కాబట్టి మంత్రపూర్వకంగా 4 వేదముల యొక్క సారాన్ని కొన్ని మంత్రాలతో నీటిని శుద్ధి చేసి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. దానిని సమంత్రక స్నానము అంటారు. ఆ విధంగా ప్రాతకాలంలో 4:30-5 స్నానం చేసినట్లయితే మిగతాది భోజనం చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా, మన వాళ్ళు కాస్త చీపు చేస్తున్నాం. ఎందుకని అంటే మొత్తానికి ఎగరగొట్టేస్తున్నాం. అలా కాకుండా ఈ 6లో ఒకటన్నా సక్రమంగా చేయాలని చెప్పటం. 6 చేయటం చాలా విశేషమైనది. సకాలంలో స్నానం చేస్తే చాలయ్యా ఈ 30 రోజులు అన్నారు. మూడవది తిలదానము అన్నారు. సోమవారం నాడు నువ్వులు తీసుకొని బ్రాహ్మణోత్తముడికి ప్రీతిగా, లక్ష్మీనారాయణ ప్రీతిగా బ్రాహ్మణుడికి తాంబూలము, దక్షిణ ఇచ్చినట్లయితే ఆ రోజున సోమవారం నాడు తిలదానము అంటారు. విష్ణుమూర్తి యొక్క హృదయంలో చెమట బిందువులు నువ్వులుగా తయారైనాయండి. తిలాహ పాపహర నిత్యం విష్ణో దేహ సముద్భవ. విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఉన్న చెమట బిందువులు నువ్వులుగా తయారైనవి. ఈ నువ్వుల్లో కూడా 3 రకాలు ఉంటాయి, నల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు, తెల్ల నువ్వులు అని. కాబట్టి నల్ల నువ్వులు కానీ ఎర్ర నువ్వులైనా సరే దానం చెయ్యాలి. కార్తీక మాసం సోమవారం శివాభిషేచనం చాలా విశేషమైందయ్యా అంటున్నారు. వశిష్ఠ మహర్షి గారు చెబుతుండగా జనక మహారాజు గారు వింటున్నారు. 2వ అధ్యాయంగా దీనికి సంబంధమైన ఒక కథ ఉందయ్యా. సోమవారేతు కార్తిక్యాం శివలింగాభిషేచనం పూజాంచ పంచనక్తంచ యః కుర్యాత్ స శివప్రదః. శివలోక ప్రాప్తి కలుగుతుందయ్యా. సోమవారం నాడు పగల ఉపవాసం ఉండాలి, శివాభిషేచనం చేయాలి, నక్తం ఉండాలి.
కాచిత్ కాశ్మీరదేశే తు నామ్నా స్వాతంత్ర్యనిష్ఠురి రూపయౌవన సంపన్న సుకేశే సుష్ఠుమంగళ యాజకస్య సుతాతన్వి పుంశ్చలీ బహుభాషిణి. పూర్వం ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నత కుటుంబంలో ఉన్న అతను ఉన్నాడు. అతనికి అమ్మాయి పుట్టింది. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆ అమ్మాయి పేరు నిష్ఠురి అనేటువంటి పేరు పెట్టారు. నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉండేది, కఠినంగా మాట్లాడుతూ ఉండేది. ఈ కాలంలో లాగా ఏమండి ఈ పేరు విష్ణు సహస్రనామంలో ఉందా, లలితా సహస్రనామంలో ఉందా అని మనం అడుగుతాం. మనం పెట్టింది ఎవరూ పెట్టకూడదు ఆ పేరు మన పిల్లలకి. ఆ విధంగా ఉంది. మా గురువు గారి దగ్గరికి వచ్చారు, అయ్యా ఇది లలితా సహస్రనామంలో ఉందా విష్ణు సహస్రనామంలో ఉందా అంటే, ఏముందండి మనం నెక్స్ట్ ప్రింటింగ్లో పుస్తకంలో ఎక్కిద్దామండి అన్నారు మా గురువు గారు. అది పేరులో కాదండి, గుణంలో ఉండాలి, రూపంలో కాదు. ఆమె కఠినంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి నిష్ఠురి అన్నారు. కొన్ని రోజులకి ఆమె పేరు కర్కశ అని కూడా పేరు చెప్పారు. సౌరాష్ట్ర దేశంలో మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడికి వివాహం చేసుకున్నది ఆ అమ్మాయి. చక్కగా వివాహం అయింది, దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. స్వతహాగా వారు పుట్టినటువంటి గుణములన్నీ కూడా పుడకలతోనే పోతాయి. ఆ విధంగానే పురుషుడి మీద ప్రేమ పెంచుకోవటం, తన యొక్క భర్తని చంపటం, కొన్ని సంవత్సరాలకి ఆమె యొక్క శరీర పటుత్వం తగ్గిపోయింది, రోగాలు వచ్చినాయి శరీరానికి, ఆమె చనిపోయింది. కుక్కగా, నక్కగా, పిల్లిగా, పందిగా, గాడిదలా ఈ విధంగా కొన్ని జన్మలు ఎత్తిందండి. చివరికి ఒకానొక సమయంలో కళింగ దేశంలో కుక్క రూపంలో పుట్టింది, కుక్కగా పుట్టింది. మనం ఎవరు చెప్పగలం? ఈ జన్మలో మానవ జన్మ, వచ్చే జన్మ ఏ జన్మ అనేది మనం చెప్పలేం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మానవ జన్మ వచ్చింది కాబట్టి కిందటి జన్మలో మనం చేసుకున్నటువంటి మంచైనా చెడైనా ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఈ జన్మ జాగ్రత్తగా గురువులు చెప్పినట్టుగా కార్తీక మాసం నదీ స్నానము, దానమో, ధర్మమో చేసినట్లయితే వచ్చే జన్మ ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు. ఈ విధంగా ఆమె చేసినటువంటి తప్పు పనుల వలన కుక్కగా వచ్చింది, భర్తకి ద్రోహం చేసింది, పరపురుషుడి మీద ప్రేమ పెంచుకున్నది, భర్తను చంపింది, అనేక జన్మలు వచ్చి కళింగ దేశంలో ఒక కుక్కగా పుట్టింది. ఆ రోజు సోమవారం, కార్తీక మాసం, ఆహారం దొరకలేదు. ఆ కుక్క కూడా సాయంకాలం 6 వరకు ఆహారం దొరకల. ఒక బ్రాహ్మణోత్తముడు ఆ ఆహారాన్ని స్వీకరించాలి అంటే, మనం భోజనం చెయ్యాలి అన్నప్పుడు కాస్తంత 5 మెతుకులు పక్కన పెట్టాలి, 5 ముద్దలు పక్కన పెట్టాలి. యమాయ నమః, యమధర్మరాజాయ నమః, చిత్తాయ నమః, చిత్రగుప్తాయ నమః, ఈ విధంగా మనకి 5 ముద్దలు పక్కన పెట్టాలి అంటారు. ఎందుకని అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఎన్నో జీవరాశులని చంపుతాం. తోటకూర చేసుకున్నా తోటకూర పప్పు చేసుకున్నా ఆ చెట్టుని చంపినట్టు లెక్క అవుతుంది. బియ్యంలో కూడా మనకి కనపడకుండా ఉన్నటువంటి కొన్ని కీటకాలు, క్రిమికీటకాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, మనకి తెలియవు. ఆ అన్నం ఉడికేటప్పుడు, పొంగు వచ్చేటప్పుడు కుత 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 అని శబ్దం వస్తున్నప్పుడు అంత టెంపరేచర్ ఉంటే కానీ, అంత వేడుంటే కానీ అవి చనిపోవు. కాబట్టి వైశ్వదేవం చెయ్యాలి అని కార్తీక మాసం సోమవారం పగలు ఉపవాసం ఉన్నాడు. సాయంకాలం పూట వైశ్వదేవం ఆహారం బయట బలిహరణ ఇచ్చాడు, బలిప్రదానం చేశాడు. ఇంకా లోపలికి వెళ్దామని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నప్పుడు కుక్క మాట్లాడుతోంది. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ విధంగా జరిగింది అంటే, అయ్యా నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీని, నా భర్తని చంపాను, చేయకూడని పనులన్నీ చేశాను, కుక్క జన్మ వచ్చింది. మీరు ఉపవాసం ఉండి కార్తీక మాసం సోమవారం నాడు ఆహారం బలి ఇచ్చారు. ఆ అన్నాన్ని నేను తిన్నంత మాత్రమునే నా పూర్వజన్మ సంస్కారం గుర్తుకు వస్తోంది. చేసిన తప్పులన్నీ కూడా ఒక కార్తీక మాసం సోమవారం నా యొక్క గోత్రం, నా పేరు ఇది. మీరు నా గురించి ఒక సోమవారం నాడు అభిషేచనం చేసి, సోమవారం ఏదైతే పూజ చేస్తారో, జపము, హోమము, అర్చన, అభిషేకము, దానము, బలిహరణ, ఇదంతా కూడా నా పేరు మీదుగా
నా గోత్ర రూపంలో మీరు ఇవ్వండి, నేను ఉత్తమ గతులు పొందుతాను అంటే, అదేనండి పురోహితుడు అంటారు కానీ పురోహతుడు అనరు. భక్తుడు అన్నవాడు తాను ఒక్కడే తరించాడు, సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని తరింపచేద్దాం అనుకుంటారు. ఈ పురోహితుడు కూడా, బ్రాహ్మణోత్తముడు కూడా ఆ కార్తీక మాసంలో 4 వారాలు 5 వారాలు సోమవారాలు వస్తాయి కదా. ఒక సోమవారం నాడు ఈ కుక్క నిమిత్తంగా గోత్రనామాలతో చేసినటువంటి పూజంతా కూడా ఫలితం ధారదత్తం చేశాడు, ఉత్తమ గతులు పొందింది. కాబట్టి ఈ యొక్క కథ వల్ల మనకి ఏం తెలుస్తోంది మహారాజా, మనము చక్కగా అభిషేచనం చేస్తూ పక్కవారి చేత కూడా అభిషేచనం చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని మనకి స్కాంద పురాణంలో, పద్మపురాణంలో చెప్పబడిన కార్తీక మాసం 2వ రోజు 2వ అధ్యాయం వశిష్ఠ మహర్షి గారు చెబుతుండగా, జనక మహారాజు గారు వింటుండగా 2వ కథ పూర్తి చేశారు.